అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేశుని దగ్గరికి అయితే వచ్చేసినాం. ముందుగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, ఎంతోమంది త్యాగమూర్తులు ప్రాణత్యాగం చేస్తే మనకి స్వతంత్రం వచ్చింది. మనకు దేశభక్తి అనేది ఒక్కరోజే కాకుండా 365 రోజులు అయితే ఉండేటట్లు చూసుకోండి. వీడియో చూసే ప్రతి ఒక్కరు కింద కామెంట్ అయితే జై హింద్ జై భారత్ అయితే కింద కామెంట్ చేయండి. అదేవిధంగా ఇప్పుడైతే ఖైరతాబాద్ గణేశుడు అప్డేట్ ఏముంది, మేకింగ్ ఏముందని పై నుంచి కింది వరకు జూమ్ చేసి మంచిగా చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష. అందరికీ జై శ్రీ గణేష. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేశుని దగ్గరికి అయితే వచ్చేసినాం. 15 ఆగస్టు 2024 మార్నింగ్ 6 o'clock అయితే అప్డేట్ అన్నమాట. ఇంకొక గంట 2 గంటలు అయితే ఇక్కడ కూడా అయితే మనకు జెండా ఎగరవేస్తారు. సో ఇప్పుడైతే ఖైరతాబాద్ గణేశుని అప్డేట్ ఏముంది, మేకింగ్ ఎట్లా జరుగుతుందని ప్రతి ఒక్కటి కూడా పై నుంచి కింది వరకు డీటెయిల్గా అయితే మాట్లాడేసుకుందాం. సో ఇక్కడ చూసుకుంటే ఖైరతాబాద్ గణేశునికి సంబంధించి 7 సర్పాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. పైన అయితే మనకు సెకండ్ కోటింగ్కి సంబంధించిన వర్క్ మాత్రమే జరుగుతుంది. ఇంకా థర్డ్ కోటింగ్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదన్నమాట. ఇంతకుముందే మనకు కళాకారులు తమిళనాడు నుంచి వచ్చిన కళాకారులు కూడా పైకి అయితే ఎక్కడం జరిగింది. వాళ్ళు ఏంటంటే థర్డ్ కోటింగ్కి సంబంధించి ఫినిషింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్నారు అనమాట. పైన చూసుకుని మనకు 2 దంతాలు కనిపిస్తున్నాయి తొండం పక్క సైడ్ల నుంచి. ఆ దంతాలకు సంబంధించి అయితే ఫినిషింగ్ వర్క్ చేస్తున్నారు. ఆయన ఖైరతాబాద్ గణేశుడిని కళ్ళు, అదేవిధంగా అమ్మవారి ముగ్గురు కళ్ళు, ఆయన ఇక్కడ త్రిమూర్తులకు సంబంధించి స్వామి వాళ్ళ ముగ్గురు కళ్ళు అయితే టోటల్గా అయితే ఒక షేప్కి అయితే వచ్చినాయి అన్నమాట. వాటికి ఒక ఫైనల్ కోటింగ్ అనేది ఉంటుంది, అంటే ఫైనల్ టచ్ అనేది ఉంటుంది కదా. సో అది అయిన తర్వాత మనకు డైరెక్ట్ కలర్ అనేది స్టార్ట్ అయిపోతుంది. చాలామంది కలర్ వర్క్ అని అడుగుతున్నారు. అది ఒక మినిమం ఒక 1 వీక్ ఖచ్చితంగా 1 వీక్ ఆగాలి. ఈ రోజు నుంచి లెక్క పెట్టుకుంటే ఒక 1 వీక్ లేదా ఒక 4 days 5 days అయితే కంపల్సరీ ఆగాలి. స్టార్ట్ అయితే అయిపోతుంది. ఎందుకంటే ఈ ఫినిషింగ్ వర్క్ అయిపోయిన వెంటనే కొంచెం ఎండే పెట్టట్టు అయితే ఆగాలి. ఒక 2-3 రోజులు ఎండాలన్నమాట. ఎండిన తర్వాతనే కలర్ అనేది గట్టిగా పట్టుకుంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ముందు లడ్డు పెట్టే చేకాడ కూడా మనకు వెనక సైడ్ అయితే థర్డ్ కోటింగ్ సంబంధించి ఫినిషింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ అయితే అయిపోవడానికి అయితే దగ్గరకు వచ్చింది అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు లడ్డు చేయి దగ్గర, అండ్ అదేవిధంగా ఇక్కడ ఆశీర్వదించే చేయి దగ్గర కూడా అదే. ఇక మొత్తం ఈరోజు అయితే ఇక మొత్తం హంగం ఉంటుంది అన్నమాట. మొత్తం 15 ఆగస్టు కాబట్టి ఇక్కడ ఒక్క దగ్గరనే కాకుండా మన దేశం మొత్తం. సో ఇక్కడైతే మనకు ఇంకా జూమ్ చేసి చూపిస్తూనే మన జెండాలు అన్నీ అడ్డం వచ్చేస్తున్నాయి. చూద్దాం ఇంకా కొంచెం దగ్గరికి వెళ్ళేసి అయితే వర్క్ ఎట్లా జరుగుతుంది అనేసి అయితే. ఇక్కడ చూసుకుంటే మనకు లడ్డు చేయి అయితే క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ నుండి అయితే ఇక్కడ నిన్న నైట్కి ఈరోజు మార్నింగ్కి అయితే అప్డేట్స్ అయితే అంత అప్డేట్స్ ఏం లేవు. నిన్న ఏం అప్డేట్ కనిపించిందో అదే అప్డేట్ ఉందన్నమాట. అండ్ స్వామివారిది నడుము భాగం దగ్గర ఏదైతే వడ్డాలం లాగా ఉంటుందో బెల్ట్ లాగా అదైతే కనిపిస్తుంది చూడండి. ఎంత క్లియర్గా కనిపిస్తుందో మంచిగా ఉందన్నమాట. చాలా బాగుంది. సో ప్రతిసారి స్వామివారికి అనేది బెల్ట్ అనేది వస్తుంది ఈ విధంగా. వడ్డాలం అంటారా? సో ఒక్కసారి చెప్పండి కింద కామెంట్ చేయండి. వడ్డాలం అంటారా, నడుముది బెల్ట్ అంటారా అనేసి అయితే. సో అక్కడ మధ్యలో ఒక రౌండ్ ఉంది కదా, గోల్డ్ లాగా అయితే వస్తుంది. అందులో ఇంకో చిన్నది వస్తుంది అనమాట. అది పైది ఒకటి పెద్దగా వస్తుంది, పెద్ద దాంట్లో చిన్నగా వస్తుంది, ఒక డైమండ్ షేప్లో అయితే వస్తుంది. చాలా అందంగా అయితే కనిపిస్తుంది. అది పెట్టడం వల్ల, ఆ నడుము బెల్ట్ పెట్టడం వల్ల స్వామివారికే ఒక అందం వస్తుంది అనమాట. అండ్ కొంచెం కింద చూసుకుంటే స్వామివారికి ఏదైతే మనకు ధోతి మాట్లాడుకున్నామో నిన్న మొన్న, ఆ ధోతికి సంబంధించి అయితే క్లియర్గా కనిపిస్తుంది. అండ్ అక్కడక్కడ టచింగ్ చేసారు. అంటే ఫైనల్ కోటింగ్కి సంబంధించి ఇది ఏదైతే థర్డ్ కోటింగ్కి సంబంధించి మట్టి పనులు స్టార్ట్ చేయాలంటే కొంచెం పచ్చిగా ఉండాలి. అంటే స్టార్ట్ చేసే ముందు కొంచెం వాళ్ళు ఫైనల్గా చూసుకుంటారనమాట. ఒకసారి పైకి వెళ్ళి మొత్తం కింద దాకా చూసుకొని తర్వాత థర్డ్ కోటింగ్కి సంబంధించి మట్టి పనులు అనేవి స్టార్ట్ చేస్తారనమాట. అండ్ వెనక సైడ్ ఉన్న 2 ఏవైతే షాల్వా భాగాలు ఉన్నాయో ఆ షాల్వాలకైతే ఇంకా సెకండ్ కోటింగే స్టార్ట్ చేయలేదు, ఫస్ట్ కోటింగ్లోనే ఉండిపోయింది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు శివపార్వతుల కళ్యాణానికి సంబంధించి లోపలైతే అమ్మవారికి స్వామివార్లకైతే ఫేస్ అనేది ఒక ఆకారం అనేది తీర్చిదిద్దేసారు అనమాట. ఇక బయట ఏదైతే డిజైన్ ఉందో ఆ డిజైన్కి సంబంధించి అయితే అంటే ఏదైతే మన తాడు సంచి ఉంటుందో తాడు సంచి మట్టిలో ముంచేసి పెట్టడం అయితే జరుగుతుంది. చూసుకుంటే ఇక మొత్తం ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట శివపార్వతుల కళ్యాణానికి సంబంధించి. అండ్ ఒక్కసారి ఇక్కడ మనకి శ్రీనివాస కళ్యాణానికి సంబంధించి కూడా దగ్గరికి వెళ్ళి ఎట్లా జరుగుతుంది ఏందనేసి అయితే చూపించేద్దాం. సో సెక్రటరీ అన్న హాయ్ బ్రదర్. సో అన్న వాళ్ళు ఇక నైట్ డ్యూటీ అన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకు శ్రీనివాస కళ్యాణం. ఇక శ్రీనివాస కళ్యాణం గురించి మనకి ఏం మాట్లాడుకోవడానికి ఏముండదు. డైరెక్ట్ స్వామి వాళ్ళకి మట్టి పెట్టిగా ఈ మట్టి ఎండిన వెంటనే మన కలర్ పనులు అనేవి స్టార్ట్ అయిపోవాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే మనకు మొత్తం ఫినిషింగ్ టచ్ అనేది మొత్తం అయిపోయింది మనకి. ఇక్కడ చూసుకోండి, మీకు అయితే క్లియర్గా చూపిస్తాను చూడండి. ఫస్ట్ అమ్మవారిని చూద్దాం. అమ్మవారి సారి ఎంత మంచిగా కట్టిన అయితే అమ్మవారి నిజంగా ఇక్కడ వచ్చి ప్రత్యక్షంగా నిలబడ్డారు అనే విధంగా అయితే కనిపిస్తున్నారు అనమాట. ఇప్పుడైతే స్వామి వాళ్ళని చూడండి, ఫేసెస్ కానీ అండ్ క్లాత్స్ కానీ
ఇవైతే ఏవైతే బట్టలు ఉన్నాయో అవైతే నిజంగా మనం కట్టుకుంటే ముడతలు ఎలా పడతాయో అదే విధంగా ఉన్నాయన్నమాట. మొత్తం సారీ ఇదైతే ఉందో మనకు షాల్వా ఇది అయితే మస్తు అంటే మస్తు అనిపించింది అనమాట. అండ్ ఖైరతాబాద్ గణేశునికి కూడా సంబంధించి ఏదైతే ధోతి ఉందో ఆ ధోతి కూడా సేమ్ ఇదే విధంగా అయితే వస్తుంది అండ్ ఇదే విధంగా కూడా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మొత్తం బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టేసారు. అంటే బ్యాక్గ్రౌండ్ అంటే ముందర ఏదైతే డిజైన్ ఉందో ఆ డిజైన్ అయితే మొత్తం పెట్టేసారు. అండ్ ఇంకా పైకి తీసుకెళ్తున్నారు అనమాట ఫినిషింగ్ చేయడానికి, సెకండ్ కోటింగ్ చేయడానికి కలిపి పైకి అయితే తీసుకుని వెళ్తున్నారు. సో ఇదన్నమాట ఇక్కడ మనకు శ్రీనివాస కళ్యాణం దగ్గర అయితే ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను మీకు. సో చూడండి ముగ్గురు స్వామి వాళ్ళు ఎంత మంచిగా కనిపిస్తున్నారు. అండ్ ఇక్కడ మట్టితోనే బొట్టు కూడా పెట్టడం జరిగింది మధ్యలో స్వామివారికి, అండ్ అమ్మవారికి కూడా బొట్టు పెట్టడం జరిగింది చూడండి మధ్యలో కనిపిస్తుంది. సో అంతా చిన్న చిన్నవి కూడా వాళ్ళు మట్టితోనే అయితే చేస్తారు, కంప్లీట్ చేసేస్తారు అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్న మనకు బాలరాముడు, బాలరాముని దగ్గర అయితే మనకు ఇండియా ఫ్లాగ్ అయితే పెట్టారు. సో ఈ బాలరాముని దగ్గర ఏంటంటే మన కింద బాలరాముడు నించున్న ఒక బేసు ఆయన వెనకాల ఆయన కింద బేస్కి అయితే ఫైనల్ కోటింగ్ అనేది చేసేసారు. ఎందుకంటే వెనకాల ఏవైతే ఇది వెనకాల ఉందో అక్కడ మనకు దశావతారాలు రావాలి కదా, అందుకోసం అయితే. అండ్ బాలరాముడు అయితే ఎప్పటి నుండో ఇదే ఫస్ట్ కోటింగ్తోనే ఉన్నాడు, ఇంకా రాలేడు అనమాట. అండ్ ఈ రోజు అయితే మనకు శివపార్వతుల కళ్యాణానికి సంబంధించి అయితే వర్క్ కంప్లీట్ అయిపోతుంది. ఇక అంటే ఈరోజు నైట్ నుంచి లేదా ఈరోజు మధ్యాహ్నం నుంచి అయితే మనకు బాలరాముడు అదేవిధంగా మనకి ఇక్కడ రావుకేతుకు సంబంధించి అయితే సెకండ్ కోటింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ ఏదైతే వెనుక భాగం ఉందో ఆ వెనుక భాగాలు మొత్తం దశావతారాలు వస్తాయి. ఇక్కడ మనకు హనుమంతుడు, ఇక్కడ గరుత్మంతుడు అయితే రాబోతున్నాయి అనమాట. అండ్ ఇక్కడ ఏదైతే ఖైరతాబాద్ గణేశం బ్యాక్ సైడ్ అయితే మనకు గుట్టలు అండ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా పెట్టారు. ఇది అక్కడ సైడ్ చూపించిన నిన్న మొన్న అయితే ఇక్కడ చూపించలేను కాబట్టి చూపిస్తున్నా. అండ్ ఖైరతాబాద్ గణేశం స్వామివారిది ఇక్కడ సైడ్ నుంచి కూడా చూసుకుంటే ధోతి ఎట్లా కనిపిస్తుంది చూడండి. సో ఈ సైడ్ నుంచి అయితే కనిపించదు కదా ఎవరికి, ఇక్కడ చేయడం ఎందుకు అని కాకుండా సైడ్ నుంచి కూడా చేస్తున్నారు అనమాట ధోతికి సంబంధించింది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ నుండి స్వామివారిది పాదాలు ఏ విధంగా అయితే కనిపిస్తుంది కూడా ఇక ఎలుక అండ్ ఇక్కడ రావుకేతుకు సంబంధించి అయితే ఫస్ట్ కోటింగ్లోనే ఉన్నారు ఈ స్వామివార్లు అయితే. అండ్ ఇక్కడ మన ఖైరతాబాద్ గణేశుని పాదాలు అయితే చూడండి, అందరు దర్శించేసుకోండి ఎంత క్లియర్ అయితే కనిపిస్తున్నాయో. అండ్ ఇంకో బ్రదర్ ఏం అడిగిందంటే లాస్ట్ టైము మనకు పాదాలను ఎక్స్ట్రా పాదాలు రెడీ చేసి అందరు భక్తులు దర్శించుకోవడానికి ముందలైతే పెట్టిరు, మరి ఈసారి పెట్టరా అనేసి అయితే అడిగారు అనమాట. సో ఇట్లా ముందల పెట్టిరు అనమాట, ఇక్కడ కింద ముందలైతే పెట్టారు. సో ఈసారి అయితే పెట్టడానికి అని కాదు, సో పెట్టరు అని అయితే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇవే డైరెక్ట్ ఇక ఇక్కడ పసుపు కుంకుమలు అనేవి వస్తాయి, ఇక్కడనే డైరెక్ట్ పెట్టేస్తారు అనేసి అయితే నాకు అనిపిస్తుంది. సో ఇవే తయారు చేసే పాదాలే కొంచెం బందోబస్తు అయితే రెడీ చేస్తారు, మంచిగా అయితే రెడీ చేస్తారు అనేసి అయితే నాకు అనిపిస్తుంది అనమాట. సో చూద్దాం, ఎందుకంటే ఇంకా చాలా తక్కువ టైం ఉంది, ఇంకా ఎక్స్ట్రా పాదాలు అండ్ అదేవిధంగా ఇంకా ఎక్స్ట్రా వర్క్స్ పెట్టుకుంటే మాత్రం ఇంకా ఇక్కడ వర్క్ అనేది డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక అదైతే పెట్టుకోరు అనేసి అయితే నాకు అనిపిస్తుంది. అండ్ నిన్న ఈవినింగ్ అప్డేట్కి ఇప్పుడు అప్డేట్కి అయితే ఇంకా ఏం తేడా లేదు. అండ్ పనులు అయితే జరుగుతున్నాయి, లోపల చిన్న చిన్న పనులు, మేజర్ పనులు, ఇంపార్టెంట్ పనులు అయితే జరుగుతున్నాయి కానీ మనకు అప్డేట్ అనేది కళ్ళకైతే కనిపిస్తలేదు అనమాట. సో ఇప్పుడు జెండా ఎగరేయడానికి కూడా ఇక్కడ కనిపిస్తుంది ఒక పోల్ దగ్గర అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. జెండా వందనం కూడా స్టార్ట్ చేసేస్తారు ఇంకో గంట 2 గంటలలో. సో ఇదన్నమాట ఖైరతాబాద్ గణేశం దగ్గర 15th August 2024కి సంబంధించి మార్నింగ్ అప్డేట్. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని, పాత ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. జై శ్రీ గణేశ. ఇక్కడ నుంచి చూసుకుంటే మనకు దంతం దగ్గర వర్క్ అవుతుంది చూడండి, ఖైరతాబాద్ గణేశం దంతం దగ్గర అయితే వర్క్ అవుతుంది. సో మనకి ఏం కనిపించదు, లాంగ్ నుంచి కనిపిస్తుంది, దగ్గర నుండి కనిపిస్తుంది అనమాట. సో ఈవినింగ్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. జై శ్రీ గణేశ.